గ్యాలంట్రీ మెడల్స్ తీసుకున్న దేశభక్తులనుకుంటున్నారా? అస్సలు కాదు. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అవినీతి అధికారులు. వేలల్లో జీతాలు, కోట్లల్లో సంపాదన. ఎలా సాధ్యం? ప్రజాస్వామ్యమా లేక లంచస్వామ్యమా? బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికెట్, పెన్షన్, స్కాలర్షిప్ ఇలా ఏది కావాలన్నా, విద్య, వైద్యం, వ్యవసాయం ఏ పథకానికి అప్లై చెయ్యాలన్నా, చిన్న రోజుకూలి నుంచి వ్యాపారవేత్త వరకు, రైతులు, సామాన్యులు ప్రతిరోజూ తినాలన్నా, బతకాలన్నా, పనిచేసుకోవాలన్నా, బ్రతికుండాలన్నా, చివరికి శ్మశానంలో తగలబెట్టాలన్నా ప్రతి దానికి లంచం, ప్రతి చోటా లంచం. బ్రిటిష్ కాలంలో కూడా కప్పమే కట్టాం కాని లంచమివ్వలేదు. ఇప్పుడు ఆఫీస్ క్లర్క్, ట్రాఫిక్ కానిస్టేబుల్, అటెండర్, చిన్న గుమస్తా స్థాయి నుంచి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న అధికారుల వరకు ప్రతిచోటా లంచం. చివరికి దండం పెట్టుకుందామని గుడికిపోయినా లంచమివ్వాల్సిందే. 100 కోట్ల జనాభాలో ఓటు వేయని వాళ్లు ఉన్నారు కాని ఎక్కడో అక్కడ ఏదో ఒక లంచమివ్వనివాళ్లు లేరు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందరికీ సమానంగా ఉన్నాయా? పని తొందరగా అవుతుంది అనే ఒక అపోహతో మనం అలవాటు చేసుకున్న దురాచారమిది. అసలు అవినీతికి బలవుతున్నది ఎవరు? మనమే. సామాన్యుడు, పేద, మధ్యతరగతి మనిషి ప్రభుత్వ పథకం పొందడానికి లంచమివ్వలేక తన ప్రాథమిక హక్కులను కోల్పోతున్నది పేదవాడే. లంచం కారణంగా నాణ్యతలేని రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు పొందలేక తన పన్నుల సొమ్ము వృధా అవుతున్నది సామాన్య పౌరుడిదే. ప్రతిభ ఉన్నా ఉద్యోగంలోనూ, విద్యాసంస్థల్లోనూ సీటు లభించక లంచమివ్వలేని నిస్సహాయ స్థితిలో ఉన్నది యువదే. నెలంతా కష్టపడి సంపాదించిన రూపాయిని ఒక పనికోసం ఎవడో దరిద్రుడికి లంచంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు పడే బాధ కనీసం కుటుంబంతో కూడా చెప్పుకోలేనిది. ఇకపై మౌనం వీడదాం. లంచమడిగితే భయపడకండి. లంచమడిగిన అధికారిని పై అధికారులకు, అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేద్దాం. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను డిమాండ్ చేద్దాం. ప్రతి పనికి ఒక సమయపరిమితి ఉండాలని పట్టుబడదాం. మీ హక్కులను తెలుసుకోండి. సమాచార హక్కు చట్టం, ఆర్టీఐ వంటి సాధనాలను ఉపయోగించి మీ పని ఎందుకు జరగడంలేదో ధైర్యంగా అడగండి. ప్రాణం పోసే మట్టిని వెలపెట్టి అమ్మే అధికారం ఉండదు. కాని మనం ప్రాణాలకే వెలకట్టే అధికారాన్ని వారికిస్తున్నాం. ఇది లంచం వల్ల జరుగుతున్న దుస్థితి. ఇక నుంచి మన ఆత్మగౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని కాపాడడానికి మనం ఒకరితో ఒకరు నిలబడి పోరాడదాం. డబ్బు ఇవ్వడం ద్వారా మన పనిని తొందరగా చేయించుకోవడం కాకుండా పని ఎందుకు కాలేడో ధైర్యంగా అడుగుదాం. జవాబుదారితనాన్ని డిమాండ్ చేద్దాం. కాలుష్యం వల్లనో, సమస్యల వల్లనో కాదు, లంచం వల్ల బ్రతికుండగానే చచ్చిపోయి శవాల్లా బ్రతకడం మానేద్దాం. ఇప్పుడైనా నోరు తెరుద్దాం. కనీసం తరువాత తరం వాళ్ళకైనా ప్రజాస్వామ్యమంటే ఏమిటో చూపిద్దాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మీరు కాని, మీ కుటుంబ సభ్యులు కాని ఎప్పుడైనా లంచమిచ్చారా? లంచమివ్వడానికి వ్యతిరేకమా? మార్పు కోసం పోరాడతారా? మీ కామెంట్తో మొదలుపెట్టండి. బ్రతిమాలి లంచమిచ్చే పరిస్థితి నుంచి పని ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పే జవాబుదారితనం తీసుకురాద్దాం. జై హింద్.